హాయ్ అండి. ఈరోజు మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడే ఫిక్స్ అయిపోయాం. మా బాబు బర్త్డే రేపే కాబట్టి మేమైతే అమీర్పేటకి వెళ్దామని ఫిక్స్ అయిపోయామండి. మేమైతే బయలుదేరాము. అక్కడ దిగంగానే మాకైతే ఆకలైందండి. మా అల్లుడికి అయితే బాగా ఆకలైంది. చూడంగానే గప్చుప్పుల మీద ప్రాణం అయితే లాగేసింది. చకచకగా మేమైతే గప్చుప్పులు తినేసాము. హ్యాపీగా ఫీల్ అయ్యామండి గప్చుప్పులు తినగానే. తర్వాత షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళాము. వెళ్ళంగానే ఫస్ట్ నాకు శారీసే నచ్చాయండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి షాపింగ్ మాల్లో. ఫస్ట్ శారీస్ చూడంగానే తీసుకోవాలనిపించింది. తర్వాత మా బాబు బట్టలు కొంచెం లేట్ అయ్యింది అట్లా ఇట్లా, కానీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి. మా బాబు బర్త్డేకి ఎవరికైనా సరే నేను ప్రొవైడ్ చేయడానికి శారీస్ కొన్ని సెలెక్షన్ చేశానండి. ఒక 10 మెంబర్స్ 7 మెంబర్స్ కల్లా ప్రొవైడ్ చేయాలి శారీస్ అని నేను అనుకున్నాను. ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తుంటాము. ఈసారి అయితే నేనైతే ఖచ్చితంగా శారీస్ ఇవ్వాలనుకున్నానండి. ఇంతలో మా అయితే మా అల్లుడైతే ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగా చూస్తున్నాడు. నేనైతే శారీస్ కోసం అయితే అటు ఇటు తిరుగుతున్నాను. నాకు నచ్చాలి అని, ఖచ్చితంగా నాకు నచ్చితే నేను ఖచ్చితంగా తీసుకుంటానండి. ఎవరు మాట వినను అక్కడ. నేను తీసుకుంటున్నాను. ఇంకా నాకు నచ్చినాయి, చాలా బాగున్నాయి అండి. ఎంత బాగున్నాయి అంటే ఆషాఢం ఆఫర్స్ కదా స్టార్ట్ అయిపోయాయి. చాలామంది జనాలు కూడా చాలామంది వచ్చారు. అసలు మామూలుగా జనాలు లేరండి షాపింగ్ మాల్లో. అసలు ఎలా అంటే చేతుల నుంచి గుంజేసుకుంటున్నారు బట్టలు అయితే. నేనైతే చక్క తీసేసుకొని దాపెట్టుకుంటున్నాను నేనైతే శారీస్. ఎందుకంటే చేతుల నుంచి గుంజేసుకుంటున్నారు. తర్వాత సెలెక్షన్ చేసుకొని ఆమెకి ఇచ్చేసాను బిల్లు ఇవ్వమని. నేనైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. బాగా నచ్చిన శారీస్ అన్ని తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్దామంటే ఇంకొక 4-5 చీరలు తీసుకొని వెళ్ళిపోయానండి. బాగున్నాయి శారీస్ మాత్రం, మీరు కూడా వెళ్ళండి. తర్వాత నేనైతే కౌంటర్ బిల్లు కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ శారీస్ అన్ని తీసుకొని కంప్లీట్ చేసుకొని చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అందులో నా శారీ కూడా ఉంది కాబట్టి. తర్వాత నా కొడుకుని తీసుకొని నేను పైకి వెళ్ళాను బట్టల సెక్షన్కి. వాడికి మాత్రం అస్సలు నచ్చలేదు. మమ్మీ నో నో అంటున్నాడు. నేను చెప్పాను, ఈ బర్త్డేకి మాత్రం ఖచ్చితంగా పిల్లలకి నాకు నచ్చిందే ఇప్పిస్తానండి. వాళ్ళు అడిగిన దానికంటే నాకు నచ్చిందే వేసుకోవాలని నేనైతే బలవంతం చేస్తాను. పాపం పిల్లలు కూడా అడ్జస్ట్ అవుతారండి. ఎందుకంటే నా సంతోషం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కూడా. వాళ్ళు నన్ను హ్యాపీగా ఉంచుతారు. వాళ్ళు నాకు నచ్చింది తీసుకున్నారు. అలాగే వాళ్ళకి నచ్చింది కూడా నేను తీసుకున్నాను. మళ్ళీ మా ధనుగాడు మా జస్గానికి బట్టలు సెలెక్షన్ అయ్యే లోపల మా ధనుగాడు ఒక ట్రయల్ వేసేసాడు. వాడు కూడా 2 టీషర్ట్లు ఇప్పించడం జరిగింది. హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా పాప ఎందుకు ఊరుకుంటుంది, నేను ఒక డ్రెస్ తీసుకుంటాననేసి కౌంటర్కి వెళ్ళి బిల్లు కట్టేసింది ఆమె డ్రెస్ తీసుకొని. ఈ బిల్లు ఇవన్నీ కట్టేసరికి నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఓకే, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. మేము బయటకు అయితే వచ్చేసామండి. అల్లుడు ఐస్ క్రీమ్ అడిగాడు. ఇక అది తప్పదు కదండి. షాపింగ్ మాల్కి వెళ్తే ఖచ్చితంగా పిల్లలకి గప్చూపులని ఐస్ క్రీమ్ అని ఇలాంటివి అడుగుతుంటారు. అది కామన్, మనం ఇప్పిస్తుండాలి, తప్పదు. ఇంకా మా మాంగిల షాపింగ్ మాల్ అయితే చాలా బాగా జరిగిందండి. చక్కగా జరిగిపోయింది, బాగుంది. నేను కూడా చక్కగా నాకు కూడా తినాలనిపిస్తే నా కొడుకైతే నాకైతే స్వీట్ కార్న్ తీసుకొచ్చి ఇచ్చాడండి. నేను కూడా చక్కగా కొంచెం తింటున్నాను. అంతలో మా పాప మమ్మీ కొంచెం ఫోటోకి ఇస్తావా ఫోటోకి అని అనగా నేను కూడా ఓకే కంప్లీట్ అయిపోయిందని అయితే చూపించాను. చక్కగా ఆటో బుక్ చేసుకొని మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం. ఇలా అయ్యిందండి. ఆటోలో మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వాడు వాడు హ్యాపీనెస్ నాకు కావాలి. ఖచ్చితంగా మా మమ్మీ దగ్గర నాకు బట్టలు ఇప్పించింది అనేసి వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడి సంతోషం నాకు హ్యాపీగా ఉందండి. చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే. ఇంకా వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇక ఇదే అండి జరిగిందంతా కూడా. మీరు కూడా చూసినాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మేమైతే చక్కగా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక కూర్చొని ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను. అబ్బే లేదండి, నా కొడుకు బట్టలు చూసుకొని మురవాలి కదా, అది ప్రతి తల్లికి ఉండేదే కదా. ఇంటికి రాగానే నా కొడుకు బట్టలు ఓపెన్ చేశాను. చక్కగా కూర్చున్నాను. నా కొడుకుకి ఏది బాగుంటుంది, ఎలా ఇది వేసుకుంటే ఎలా ఉంటాడు అనేసి నేనైతే చక్క బట్టలు తీసుకొని వాడు చూపిస్తున్నానండి. అదైతే మా జస్సు బాగా నచ్చిన షర్టు. వాడైతే ఇది బాగా నచ్చింది వాడికి. వాడు తీసుకున్నాడు అనమాట. తర్వాత 2 టీషర్ట్లు ఇవన్నీ కూడా మేము తీసుకున్నాము. మా బాబు షాపింగ్ అయిపోగానే మా లేడీస్కి బట్టలు తీసుకున్నాం కదండి, అవి అయితే భలే ఆఫర్లు వచ్చాయండి బాబు. 1+1లో చక్కగా బాగున్నాయి శారీస్ కూడా. ఎంత అంటే మెత్తగా చాలా బాగున్నాయి శారీస్. డైలీస్ కట్టుకోవడానికైనా బయటికి వెళ్ళి కట్టుకోవడానికి బాగుంటాయి. చక్కగా నేనైతే పెద్దవాళ్ళకు కూడా శారీస్ 2 తీసుకున్నానండి. ఇంకెవరికైనా పెట్టడానికి కూడా నేను ఒక 4 ప్రొవైడ్ చేశాను. అది కూడా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి. ఈరోజు షాపింగ్ మాల్ ఇంత బాగా జరిగింది. మా పాప డ్రెస్ కూడా చాలా బాగుంది, తక్కువ రేట్లో పడింది. అది కూడా మంచి రేటుకి వచ్చిందండి పాపకి. బాగుంది. ఇలా మేము మాంగళ షాపింగ్లో కంప్లీట్ చేసుకున్నామండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.